9 రోజుల పాటు వైభవంగా వేద మంత్రోచ్చరణల నడుమ విశేష పూజలు అందుకున్న గణనాథుడి మొదటి రోజు నిమజ్జనోత్సవం. కన్నుల పండుగగా శోభాయమానంగా సాగుతున్న గణనాథుడి నిమజ్జనోత్సవ కార్యక్రమం 9 రోజుల పాటు జిల్లా కేంద్రంలో వైభవంగా శోభాయమానంగా వేద మంత్రోచ్చరణల నడుమ విశేష పూజలు అందుకున్న గణనాథుడు మొదటి రోజు శుక్రవారం నిమజ్జనోత్సవం వైపు ముందుకు సాగుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సుమారు 500కు పైగా వినాయక మండపాలు నెలకొల్పి ఆయా మండపాల్లో గణనాథులను ప్రతిష్ఠించి సామూహికంగా మహిళలచే కుంకుమ పూజలు, గణపతి హోమం, అన్న ప్రసాదాలు తదితర విశేష పూజా కార్యక్రమాలు 9 రోజుల పాటు వాడవాడల పిల్ల పాపలు, మహిళలు, పెద్దలు, మాతలు మండపాలకు చేరుకొని వేడుకగా భక్తి శ్రద్ధలతో గణనాథుడిని దర్శించుకుంటూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 9 రోజుల పాటుగా వైభవోపేతంగా సాగిన గణనాథుని పూజల అనంతరం శుక్రవారం చింతకుంట చెరువులో నిమజ్జనం గావించడానికి ముందుకు సాగే కార్యక్రమం సాయంత్రం 5:30 గంటల నుండే మొదలైంది. స్థానిక తహసీల్ చౌరస్తా మీదుగా ప్రధాన వ్యాపార కూడలి టవర్ నుంచి చింతకుంట చెరువు వైపు శోభాయాత్రగా మేళ తాళాలతో, డప్పు చప్పుళ్లతో యువకులు, బాలికలు, మహిళల కోలాహల నడుమ గణనాథులు నిమజ్జనం కావడానికి ముందుకు సాగే కార్యక్రమంలో టవర్ వద్ద గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి గణనాథుడికి మంగళహారతితో స్వాగతం పలుకుతూ ఘనంగా గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖతో పాటు వివిధ శాఖలు గత 2 రోజుల నుంచి నిమజ్జనం సాఫీగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి గావించారు. కాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు చోట్ల 40 అడుగులకు పైగా ప్రతిష్ఠించిన గణనాథులను అక్కడికక్కడే మండపాల వద్ద ఆది సోమవారాల్లో నిమజ్జన కార్యక్రమం ముగించనుండగా శనివారం కూడా పెద్ద ఎత్తున గణనాథుడి నిమజ్జనం కొనసాగనుంది. జై బలో గణపతి మహారాజ్ కీ జై.